హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ శివరాత్రి. ఐఎమ్ మాధవి రెడ్డి. సో ఈ వీడియో మనము క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీద చేస్తున్నామండి. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ రైజ్ మనము గత 2-3 నెలలుగా చూస్తున్నాము. ఆల్మోస్ట్ కొన్ని సిటీస్లో ప్రైజెస్, కాస్ట్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ 100 రూపీస్ పర్ లీటర్ కన్నా ఎక్కువ మనం చూసాము. సో దిస్ ఇంపాక్ట్ నౌ వీఆర్ సీయింగ్ ఎవ్రీవేర్. సో లెట్ సీ లైక్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్, ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్మోస్ట్ ఇప్పుడు $70 పర్ బ్యారెల్ అయిందండి. సో దీనివల్ల ఏంటంటే, అంటే కారణం ఎందుకు అనుకుంటే, మనకి ఎకనామిక్ రివైవల్ అనేది జరుగుతుందండి. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ 1.5 ఇయర్ లాక్డౌన్స్లో ఉండి, తర్వాత ఈ మనము ఈ కరోనా వైరస్ ఇవన్నీ ఇంపాక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే అన్ని ఎకానమీస్ ఒక్కసారిగా రివైవ్ అవ్వడంతో ఈ క్రూడ్ ఆయిల్కి మళ్ళీ డిమాండ్ పెరిగింది. ఇంటర్నేషనల్ ప్రైజెస్ కొంచెం పెరగడం అనేది కనిపించింది. సో దాని ఇంపాక్ట్ మనకి ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వీఆర్ ద హైయెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్స్ అండి. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్లో మనం చాలా హైయెస్ట్ ఉన్నాము. ఆల్మోస్ట్ 1.5% ఆఫ్ జీడిపి మనము అంత వర్త్ ఆఫ్ ఆయిల్ మనము ఆయిల్కి, ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్కి స్పెండ్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రియల్లీ నెగిటివ్ ఫర్ మ్యాక్రో లెవెల్స్లో, మన ఎకనామిక్ లెవెల్లో ఇది చాలా ఇంపాక్ట్ అనేది మనకి నెగిటివ్గానే కనిపిస్తుందండి. ఇప్పుడు $70 ఉంది. $80 అయితే మాత్రం మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా మనము ఇంకొంచెం డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇప్పటికే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనము చూసుకుంటే, ఇది డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కూడా మంచిది కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయో మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగగానే ఏమవుతుందంటే, ఆ ప్రైజెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ పెరుగుతాయి. సో మనకి ఎప్పుడైతే ఎంఆర్పి ప్రైజెస్ పెరిగాయో, మనం రెండు కొనే చోట ఒకటే కొంటాము. సో దానివల్ల మళ్ళీ డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది మనకి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కూడా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది ఒక పర్సంటేజ్కి మించి పెరిగితే అది మనకి నెగిటివ్గానే కనిపిస్తుందండి. సో $70 ఇప్పుడు ఉంది ఆల్రెడీ. సో $80 అయితే ఇంకొంచెం మనకి ఇన్ఫ్లేషన్ పెరగడము అనేది కనిపిస్తూ ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ అబౌట్ దిస్. దీనివల్ల పాజిటివ్ న్యూస్ కూడా ఉందంటే, ఎస్ అండి, స్టాక్ మార్కెట్స్కి ఇది పాజిటివ్ అండి. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో రిస్కీ అసెట్స్కి డిమాండ్ బాగా పెరుగుతుందండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ రిస్క్ ఉండి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అసెట్స్లోనే పెడుతూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ఇంపాక్ట్ ఉంటుందండి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల. సో యూ కెన్ సీ లైక్ కొన్ని కంపెనీస్ ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తాను. లైక్ డాబర్ కానీ, మ్యారికో కానీ, ఎల్ఎన్టీ కానీ, బజాజ్ ఆటో, వాల్టాస్, భారత్ ఫోర్జ్, ఈ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి, బికాస్ ఆఫ్ ది హైయెస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. థ్యాంక్ యూ సో మచ్.